మణరత్నం సినిమాలో ఉంది. ఇలాంటి ఇల్లు మళ్ళీ దొరకదు. అయితే బాబు బతికే ఉన్నాడని తెలిసాక కూడా ఆ నిజాన్ని ఇంట్లో ఎవరికి చెప్పకుండా నీ గుండెలోని ఎందుకు దాచుకున్నా? హారిక బాబు కోసం కన్నీళ్లు పెడుతుంటే ఆ కడుపు కోతను చూసి కూడా ఎందుకు నిజాన్ని దాచావు? నన్ను కాపాడు. ఈ నిజం బయటకు రానివ్వాలి. లేదు నాన్న, ఈ విషయంలో నిజం దాచి నేనెవ్వరినీ మోసం చేయాలనుకోలేదు. ప్రతి క్షణం, ప్రతి నిమిషం బాబు బతికే ఉన్నాడన్న నిజం మీ అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ హారిక చాలా సెన్సిటివ్ పర్సన్ అన్న. తను చిన్న బాధని కూడా అస్సలు తట్టుకోలేదు. అందుకే ఆ నిజాన్ని బయటపెట్టే ధైర్యం చేయలేక నాలోనే దాచుకున్నాను. అంతేకాదు, బాబు ఎక్కడున్నాడనే కరెక్ట్ వివరాలు తెలుసుకుని వాణ్ణి క్షేమంగా తీసుకొచ్చి హారిక ఒళ్ళో పెట్టిన రోజే ఈ నిజాన్ని తనకి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఒకవేళ బాబు ఎక్కడున్నాడో తెలియకుండానే వాడు బతికే ఉన్నాడనే సగం నిజాన్ని నేను హారికకి చెప్తే కన్న తల్లిగా తను మానసికంగా పూర్తిగా నలిగిపోతుంది. అస్సలు తట్టుకోలేదు. అదే పనిగా బాబు గురించి ఆలోచిస్తూ లోపల కుమిలిపోతుంది. ఆ విషయం తెలిసిన నేను ఒక భర్తగా మానసిక నరకానికి దూరం పెట్టాలనుకున్నాను. ఆ కారణంతోనే తనకి మాత్రమే కాదు, ఇంట్లో ఎవ్వరికీ ఈ విషయాన్ని చెప్పలేదు. చాలు తరుణ్, హారిక అమాయకత్వాన్ని ఒక సాకుగా చూపిస్తూ నువ్వు చేసిన మోసాన్ని, ఈ నమ్మక ద్రోహాన్ని కప్పిపుచ్చుకున్నది చాలు. నీ మాటలకి ఇక్కడ అందరూ కరుగుతారేమో కానీ హారిక గుండెల్లో నువ్వు గుచ్చిన కత్తి తాలూకు నొప్పి అస్సలు తగ్గదు తరుణ్. కడుపున పుట్టిన బిడ్డ చనిపోయాడు అని పసికంద శవాన్ని చూపించడం తప్పైతే, అసలు ఆ బిడ్డ చనిపోలేదు, ఎక్కడో బతికే ఉన్నాడు అని నీకు తెలిసినా కూడా ఆ నిజాన్ని హారిక దగ్గర దాచడం మహాపాపం. నీ కన్న కొడుకుని ఎక్కడో ఏ చీకట్లోనో వదిలేశావు. వాడి కోసం పిచ్చిదాన్లాగా ఏడుస్తున్న కన్న తల్లికి నిన్ను కాపాడ్డానికి ఈ నిజాన్ని దాచాను అని ఇప్పుడు మరో కొత్త అబద్ధం చెప్తున్నావు. బిడ్డని కోల్పోయిన తల్లిగా పాపం హారిక బాధని చూస్తుంటే నా గుండె రగిలిపోతుంది తరుణ్. దానికి కారణమైన నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నా పరిస్థితి ఇలా ఉంటే పాపం హారిక ఇంకెంత నరకం అనుభవిస్తుందో. రే తరుణ్, హారికకు ఏమి అవ్వకూడదని ఆలోచించి నువ్వలా చేశావు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు ఈ రహస్యం హారికకి ఎలా తెలిసింది? ఈ విషయాన్ని తనకి తెలిసేలా ఎవరు చేశారు?
నా పైన విపరీతమైన కోపంతో ప్లాన్ ప్రకారం హారికని డాక్టర్ రమాదేవి దగ్గరకు తీసుకువెళ్ళింది ఎవరో కాదన్నయ్య, ఈ మేఘన.